ఒక 4-5 టెర్రరిస్ట్ గ్రూప్స్, జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఐసిస్, హమాస్. ఇప్పుడు దీని వెనకాల హమాస్ కూడా ఉందని, ఎందుకంటే వాళ్ళ లార్జర్ పర్స్పెక్టివ్ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఆయన అన్నాడుగా మన మునీర్, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ బ్లడ్ బ్రీడ్ కలిసి ఈ 5 సంస్థలు కలిసి ఇస్లమైజ్ చేయాలి ప్రపంచాన్ని, 2-3 దేశాలని కాదు. అందులో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న భారత్ని ఇస్లమైజ్ చేస్తే మిగిలినవన్నీ కూడా సాధ్యమైనది. వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒక డాక్యుమెంట్ రాసుకున్నారట హమాస్. సో అందులో భాగంగా ఐసిస్ వాళ్ళకి సహకరిస్తుంది. ఇంకా ఇతరత్ర చిన్న చితక పేర్లు పలకటం కూడా కష్టమయ్యే గ్రూపులు ఒక 4-5 వీళ్ళకి కలిసి పనిచేస్తుంది. ఇవన్నీ కలిపి చేసిన పథక రచనలో భాగంగానే ఇది జరిగింది. అదేదో అచ్చంగా హిందువుల్ని టార్గెట్ చేయడం కోసం కాదు అనేది. బట్ ఇన్ని ఆర్గనైజేషన్స్ కలిస్తే వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సత్తా మనకున్నాయంటే నేరుగా వచ్చి యుద్ధం చేస్తే ఎదుర్కొంటాం. బట్ రకరకాల కుట్రకోణాలతో వస్తుంటారు కదా. వాడు ఇప్పుడు సముద్ర మార్గంలో రావడానికి ప్రయత్నించారు. ఒకవేళ అటాక్ చేయకపోయినా వచ్చి వాళ్ళు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగల అద్భుతమైన ఆరేటర్స్ అందరూ ఒక 9 మంది ఉన్నారట. అందులో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి నెమ్మదిగా విధ్వంస ప్రక్రియ మొదలెడదామనే ఒక ఆలోచన ఉంది. సరే, వాడికి మన అదృష్టం కొద్దీ వాళ్ళ అదృష్టం కొద్దీ వాళ్ళు దేవర్ కాట్ బై యుఎస్ నావీ సీల్స్. ఈ 5 ఆర్గనైజేషన్ల ప్రజెన్స్ భారతదేశంలో ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కేసులు అయితే మీరు నేరుగా సీనియర్ పోలీస్ ఆఫీసర్గా మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఉంటారు. అందులో కొన్ని చెప్పదగినవి ఆల్రెడీ మీరు రివీల్ చేశారు. కొన్ని మనకి అదే దేశ రక్షణకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అన్నీ మనం మాట్లాడుకోకూడదు కూడా, కొన్ని రివీల్ చేయకూడదు, సోర్సెస్ని అప్రమత్తం చేయకూడదు కూడా. బట్ ఈ 5 ప్రజెన్స్ ఉందా అది చెప్పండి సార్. ఎందుకంటే హైదరాబాద్ మోస్ట్ వల్నరబుల్, ఇప్పటికీ 458 మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని తెలుస్తుంది. మరి హైదరాబాద్ సేఫేనా అసలు? వీళ్ళు ఎప్పుడు యాక్టివేట్ అవుతారో తెలియదు కదా. ఇప్పుడు ఈ 5 ఆర్గనైజేషన్లు కలిసి ఫండింగ్ మొదలెట్టాయంటే, హవాలా రూపంలో డబ్బులు అందాయంటే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు కదా. అందుకనే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పాకిస్తానీలు నెంబర్ 1 వెనక్కి పంపించేయాలన్నది మొదటి నిర్ణయం మనం తీసుకున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏ కారణమైనా వచ్చిండొచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, షార్ట్ టర్మ్ కావచ్చు, మెడికల్ వీసాస్ కావచ్చు, ఇలా రకరకాల మార్గాల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీరికి ఇక్కడ ఉన్న సింపతి బేస్ ఏంటన్నది కూడా మనకు తెలియదు. సో ముందుగా వాళ్ళనే కనుక వెనక్కి పంపించేస్తే అది దట్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ అని మొదట ఉన్న వాళ్ళందరినీ కూడా, ఈవెన్ మెడికల్ వీసాస్ వాళ్ళు రేపటి లోపల వారందరూ కూడా వెళ్ళిపోవాలి. ఇది తీసుకున్న మొదటి నేను. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ 5 సంస్థలు ఏవైతే ఉన్నాయో, జైషే మహమ్మద్ కావచ్చు, లష్కరే తైబా కావచ్చు, హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, హమాస్ కావచ్చు, ఐసిస్ కావచ్చు, ఈ 5 కూడా అవి కేవలం భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని లిస్ట్ కాబడినాయి. అందువల్ల వాళ్ళందరూ కలిసి ఒక దేశం మీద రావడం అన్నది లేదు. ఇప్పుడు హమాస్ చూసుకుంటే అక్కడ ఇజ్రాయెల్లో రోజు జరుగుతున్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న 58 మంది, నిన్న 43 మంది. ఈ విధంగా హమాస్ లో ఇంతకు ముందు జరిగిన దాడుల్లో అనేక మంది మెయిన్ లీడర్షిప్ కూడా అందులోంచి పోయి. సో ఆ విధంగా మీరు అన్నట్టు వాళ్ళ దగ్గర వక్తలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అల్టిమేట్లీ ఏమవుతుందంటే వీళ్ళు ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ని ఏ విధంగా వాళ్ళు మోటివేట్ చేస్తారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన రీసెంట్ గా ఉన్న రిపోర్ట్స్ లో సుమారుగా ఒక 160 మంది ఈ లాంచ్ ప్యాడ్స్ దగ్గర అంతా కూడా వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏ క్షణంలో అయినా భారతదేశానికి వాళ్ళు పంపించే అవకాశం ఉందన్నట్టుగా రిపోర్ట్స్. ఎందుకంటే ఈ తర్వాత నెక్స్ట్ వచ్చే అడ్వర్స్ అట్మాస్ఫియర్ లో వీరు అందులో వెళ్ళలేరని చెప్పేసి వారికి 160 మందిని వెంటనే రిలీజ్ చేయాలన్న ఒక ప్లాన్ లో పాకిస్తాన్ ఉందన్నది కూడా చూసాం. కాబట్టి ఇండియా మొదటిగా ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఏదైతే జరగబోతుందో దాన్ని ప్రధానంగా అటాక్ చేసే దీంట్లో ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ పహల్గామ్ లో ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళందరూ కూడా ఈ అడవుల్లో వాళ్ళు ట్రాప్ అయి ఉన్నారు. వాళ్ళు సెక్యూరిటీ ఫోర్సెస్ కు వాళ్ళ మధ్య ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరుగుతున్నది. కాబట్టి మెయిన్ వాళ్ళు మట్టు పెట్టడము, లేకుంటే ఇన్ కేస్ వాళ్ళు ఎవరైనా దొరికితే మటుకు వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్స్. మనం ఏమనుకుంటామంటే వాళ్ళని ఎవరైనా మనం జీవితం వాళ్ళని పట్టుకోగలిగితే మటుకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో ఆ విధంగానే కొంత సమయంతో అక్కడ ముందుకు వెళుతున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువుల యొక్క ప్లాన్ తెలుసుకోవడం కూడా మనకు చాలా అవసరం. ఆ తర్వాత ముఖ్యంగా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్న ప్రజలను రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు ఖచ్చితంగా. కానీ ప్రజలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ప్రజలు అన్న వాళ్ళు చేసేది పెద్దగా ఉండదు. వాళ్ళని ఏంటంటే వాళ్ళు సివిల్ వార్ జరగకుండా ఇంతటి ఎకనామిక్ ఆర్థిక దుస్థితి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా మతము, తర్వాత ఎమోషన్, సెంటిమెంట్స్ మీద వాళ్ళు కామ్ గా ఉంటే పరిస్థితులు సృష్టించాలన్నది కూడా వాళ్ళ గేమ్ ప్లాన్. లేకుంటే ఏమవుతుందంటే సివిల్ వార్ మొదలైంది అనుకోండి, ఎలాగైతే మనం శ్రీలంకలో చూసాము,
ఆ విధంగా మొదలవుతే ఇక మొత్తం ఆర్మీ రిసోర్సెస్ అన్ని కూడా ఆ వైపు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళను నియంత్రణలో ఉంచుదామని ఇటువంటి వక్తలను వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అందులో వి కాంట్ రూల్ ఇట్ అవుట్. సో ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు అదే అన్నాను నేను, అందుకనే ఇంటర్నేషనల్ లెవెల్లో గనక మనము ఒక ఫ్రంట్ ను ఏర్పాటు చేయగలిగితే, ఈ మీరు చెప్తున్నట్టు ఐసిస్ కావచ్చు, హమాస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆ లెవెల్లో వాళ్ళని ఎంగేజ్ చేసి పెడితే ఏమవుతుందంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండదు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా జేడి వ్యాన్స్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు, అదొకటి ముఖ్యంగా. ఎందుకంటే ఇంతకుముందు క్లింటన్ విజిట్ చేసినప్పుడు భారతదేశానికి, అప్పుడు కూడా సుమారుగా 30 మంది సిక్కులను ఊచకోత కోశారు ఆ సందర్భంగా వచ్చినప్పుడు. సో ఈ విధమైన విషయం కూడా ఒకటి. దీనికి ప్లానింగ్ ఎక్కడ జరిగింది అన్నది కూడా మనం ఆలోచించాల్సిన ఒక ప్రధానమైన అంశం. కాబట్టి ఎప్పుడైతే ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్స్ టేకప్ చేసిందో, ఎన్ఐఏ కూడా చాలా మందిని డిటైన్ చేసింది, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబడుతోంది అన్నది కూడా మనకు పేపర్స్ నుంచి వస్తున్న. కాబట్టి ఒకవైపు ఇన్వెస్టిగేషన్, ఇంకొక వైపు స్ట్రాటజీ ప్లానింగ్, ఇంకొక వైపు ఇంటర్నేషనల్ లెవెల్లో వీళ్ళను ఒక వీళ్ళకి అగేన్స్ట్ గా మనం ఒక ఫోరం రైజ్ చేయడం, ఆ తర్వాత ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, తర్వాత వీసా క్యాన్సిలేషన్స్, వీటన్నిటి ద్వారా దౌత్యపరంగా ప్రెషర్ పెట్టడం, తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఈ ప్రియంప్టివ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎదుటి వాళ్ళ మీద ఒక సైకలాజికల్ ప్రెషర్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా మనము ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ అన్న దాంట్లో నో డౌట్ దే ఆర్ టేకింగ్ టైం. అది టైం కూడా తీసుకోవాలి. అందుకని నేను అన్నట్టు ఇంతకు ముందు జరిగిన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చర్యల్లో మీరు ఒకసారి పరిశీలిస్తే వెంటనే దుందుడుగా ఎవరు వెళ్ళలేదు. వాళ్ళు ఆలోచించి శక్తులన్నింటినీ సమాయత్తం చేసుకొని దే హ్యావ్ స్ట్రైక్ చేశారు. సో ఆ విధంగానే భారతదేశం నుంచి జరుగుతోందని నేను అనుకుంటాను. ఇంకొకటి సార్, అంటే చాలా కీలకమైన విషయాన్ని కన్వీనియంట్గా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. మనకు ఇస్తున్న ఇంప్రెషన్ ఏంటి, మీ వెస్ట్ కోస్ట్ని, మీ ఈస్ట్ కోస్ట్ని మేము కార్డన్ చేయబోతున్నాము, సో ఇక మీరు యూఆర్ ఆల్మోస్ట్ కాట్ అన్నట్టు మనకి ఇండికేషన్ ఇస్తూ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేస్తుంది ముల్లైతీవు ప్రాంతం, జాఫ్నా దగ్గర ఉన్న శ్రీలంకలో వాళ్ళ గ్రూప్స్ని, వాళ్ళకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళని, సింపథైజర్స్ని అక్కడ పెట్టి స్ట్రాటజిక్గా అట్టించి శ్రీలంక నుంచి దాడి చేద్దాం అనే పద్ధతిలో ఆ మార్గం కూడా ఎంచుకున్నారట. ఒక పక్క గగనతలాన్ని మూసేసామన్నారు. నో ఇష్యూ, పాకిస్తాన్ గగనతలం, పాకిస్తాన్ ఉన్న ఆ పిట్ట గగనతలాన్ని మూసేసినంత మాత్రాన మనకు రూపాయి అదనంగా ఖర్చు కావచ్చు కాక వెళ్ళి వెళ్తాం. బట్ ఇది ఇంకా ప్రమాదకరం కదా. మనకి రామేశ్వరం నుంచి ఆ ముల్లైతీవు హార్డ్లీ మీరు విజిట్ చేసే ఉంటారు ఆల్రెడీ, హార్డ్లీ ఒక 1 hour. అక్కడి నుంచి ఏ పడవలో వచ్చి, ఏ చిన్న మత్స్యకారుల పడవల్లో వచ్చిన, బోట్లో వచ్చినా కూడా ప్రమాదమే. సో ఇప్పుడు బాగా సెన్సిటివ్ ప్రాంతం ఏమైపోయిందంటే తమిళనాడు కింద రామేశ్వరం ఆ ఏరియాస్ అవన్నీ. సో అక్కడ ఎనీహౌ అంటే ఎన్ఐఏ వీళ్ళందరూ అప్రమత్తంగానే ఉన్నారు, కానీ శత్రువు ఎట్నుంచి వస్తాడో తెలియని విధంగా రకరకాల మారువేషాల్లో ఎట్నుంచి వస్తారో జాలల్లో కలిసి. ఎందుకంటే కసబ్ వచ్చినప్పుడు అతనితో పాటు ఒక 10 మంది వచ్చి కారులో తీసుకొని వెళ్తుంటే ఆ రోజు మరి అక్కడున్న డిపార్ట్మెంట్ పర్సనల్ని అక్కడ లేకుండా చేయగలిగేంత నేర్పరతనం అక్కడ ఆ టెర్రరిస్ట్ క్యాంప్కి ఆ రోజు నడిచింది. ఏమో ఈరోజు కూడా అలాంటివి నడవచ్చు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఈ ముంబై మీద ఈ విధంగా అటాక్ జరుగుతుందని ఎవరు ఊహించలేదు. మీరు యాక్చువల్గా 9/11 రిపోర్ట్ కూడా ఒకసారి చదివితే, ఒక 500 పేజీల రిపోర్ట్ ఉంటుంది, అందులో కూడా చదివితే వాళ్ళు ఆల్మోస్ట్ 10 సార్లు అటెంప్ట్ చేశారు చేయడానికి. 11th time దే సక్సీడెడ్. కాబట్టి అటెంప్ట్స్ అన్ని జరిగాయి. సో ఈ విధంగా ట్విన్ టవర్ ని మనం పేల్చగలమా అన్నది కూడా ఒకటి ఎప్పుడు ఊహించలేదు. అదే విధంగా సముద్ర మార్గం నుంచి వచ్చి ముంబైని ఈ విధంగా అటాక్ చేస్తారన్నది కూడా మనం అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏ విధంగా అవ్వచ్చు అన్నది మనకు అనేక మార్గాలు ఇప్పుడు తెలిసాయి. దాని తర్వాత కూడా ఇంకా బ్రెయిన్ స్టార్మింగ్ అన్నది జరుగుతుంది. ఇంకా ఏ విధంగా జరగవచ్చు అన్నది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందువల్ల ముఖ్యంగా మీరు అన్నట్టు శ్రీలంక సైడ్ నుంచి కూడా మనకు, ఎందుకంటే అక్కడ మెయిన్ గా అక్కడ పోర్ట్ నిర్మాణము అవన్నీ కూడా, అక్కడ కూడా చైనా ప్రెజెన్స్ కూడా చాలా ఉండింది ఆ ప్రాంతాలు. సో అదొకటి మనం ఆలోచించాల్సిన అంశం. ఆ తర్వాత మనకు శ్రీలంకకు చాలా దగ్గర, మీరు అన్నట్టు 1 గంట సమయంలో మనం వచ్చేయచ్చు. సో ఆ విధంగా అక్కడ డెఫినెట్ గా కోస్ట్ గార్డ్ ని, ఆ తర్వాత ఈ అలర్ట్ ను, ఇవన్నీ కూడా చేశారు. యాక్చువల్ గా మీరు భారతదేశ స్వాతంత్రం తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ మనం ఆలోచిస్తుంటే సర్దార్ పటేల్ గారు వెళ్ళి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో అక్కడ దాని ప్రాధాన్యతను పెట్టి అక్కడ సైన్యాలను అక్కడ మోహరించారు ఆయన. సో ఆ విధంగా
మనకు చరిత్ర తిరిగేస్తే అక్కడ కూడా ఒక అనుభవం ఉంది మనం. సో ఈ విధంగా చరిత్రలో జరిగిన అంశాలన్నింటినీ కూడా మళ్ళా ఒకసారి బయటికి తీసి, తరువాత ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జరిగిన అనేక ఈ విధమైన సంఘటనలు కూడా మనం అనలైజ్ చేసుకొని, దాని నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకొని, వాటి నుంచి మనం ఏ విధంగా కౌంటర్ చేయాలన్నది కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ మధ్య ఉన్న ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో దానికోసం కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తుంటారు. నిన్న ఐ థింక్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ తో కూడా రాజ్నాథ్ సింగ్ గారు మీటింగ్, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. అందులో కూడా అనేక విషయాలు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు విజువల్స్ కూడా మనకు దొరికాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటూ, సో దీన్ని కూడా నో స్టోన్ ఈజ్ బీయింగ్ లెఫ్ట్ అన్టర్న్డ్ అంటాం. సో ఆ విధంగా భారతదేశం ముందుకు వెళుతుంది అన్నది నేను అనుకుంటాను. ఫైనల్గా సార్, 16 యూట్యూబ్ ఛానల్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్కి చెందిన యూట్యూబ్ ఛానల్స్ నిషేధించింది. అట్ ద సేమ్ టైం మీరు గమనించి ఉంటారు, క్రికెటర్ షోయబ్ అఖ్తర్ అతను కూడా ఉంది ఒక యూట్యూబ్ ఛానల్, అతను కూడా అంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని. వీటితో పాటు బీబీసీ వ్యవహరిస్తున్న తెంపరీ తనాన్ని కూడా క్వశ్చన్ చేసింది మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే వాళ్ళని ఏదో మిలిటెంట్లుగా చిత్రీకరించి టెర్రరిస్టులు అనే మాట వాడటం ఎక్కడికి. అదే వాళ్ళ దేశంలో దాడులు చేస్తున్న వాళ్ళని ఆయన రిషి సౌనక్ ఖాళీ చేయించాడు. అప్పుడు మాత్రం వాళ్ళకి టెర్రరిస్టులా కనిపించారు. మన దగ్గరకు వచ్చేప్పటికి మిలిటెంట్ ఏమన్నా స్వాతంత్ర పోరాట యోధులని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం బీబీసీ చేస్తుందా? బీబీసీ ఈ రకమైన వివక్షాపూరిత ధోరణి గడిచిన 2-3 దశాబ్దాలుగా ఎక్కువగా చేస్తుంది, సహించలేకపోతున్నారు. వాళ్ళ దేశం నుంచి మనం లిబరేట్ అయిన తర్వాత మనం ఎదగటాన్ని, మన సంస్కృతిని, మన నాగరికతని అవహేళన చేస్తూ పదే పదే ఇంటర్నేషనల్లీ రెప్యూటెడ్ మీడియా ఏజెన్సీ అయితే అయి ఉండొచ్చు కాక, బీయింగ్ రన్ బై గవర్నమెంట్, బట్ ఉద్దేశపూర్వకంగా ఇది మనల్ని న్యూనత చెందేలా చేయటమే కదా సార్, మీరేమంటారు? డెఫినెట్ గా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇదే సైబర్ వార్ కూడా ఇదే. అంటే ఈ విధంగా మనకు విరుద్ధంగా అక్కడ వాళ్ళకు ఫేవరబుల్ గా రెచ్చగొడుతున్న యూట్యూబ్ ఛానల్స్ ని ఈ విధంగా స్టాప్ చేయడము, ఇది కూడా మొన్న ఒక అంశంలో కూడా మనం మాట్లాడుకున్నాం. వన్ ఆఫ్ ది అష్ట దిగ్బంధనాల్లో సైబర్ వార్ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్, సైకలాజికల్ వార్ఫేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగా ఈ రోజు షోయబ్ అఖ్తర్ యొక్క ఈ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, మిగతా ఛానల్స్ కానీ 16 ఛానల్స్, ముఖ్యంగా బీబీసీ అన్నది మీరన్న భారతదేశము ముందుకు వెళ్ళడం చాలా దేశాలకు అంత సహించరు ఎవరు కూడా. ఎందుకంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళుతున్నాం, ఆ విధంగా మనం దూసుకువెడుతున్న పద్ధతి, ఇవన్నీ కూడా చాలా దేశాలకు భయంగా ఉంది. వాడు బయట మాట్లాడుతుండొచ్చు కానీ భారతదేశ ప్రగతిని కొన్ని వాళ్ళు ఈ విధమైన సంస్థల ద్వారా, బీబీసీ ముఖ్యంగా మీరు అన్నట్టు 2-3 దశాబ్దాల నుంచి ఈ విధమైన స్టాండ్, అదర్వైజ్ వన్స్ అపాన్ ఎ టైం బీబీసీ అన్నది బీబీసీ ఏం చెబుతోందని మనం వినేవాళ్ళం. కానీ ఈ మధ్య బీబీసీ ఈ విధమైన స్టాండ్స్ తీసుకోవడం అన్నది కూడా జర్నలిజం ప్రిన్సిపల్స్ వీటన్నిటి కూడా విరుద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వీరు కూడా వారి క్రెడెన్షియల్స్ ఈ విధమైన స్టాండ్ తీసుకోవడానికి కూడా మనం ఇంటర్నేషనల్ లెవెల్లో లేవనెత్తాలి. ఎందుకంటే బీబీసీ చాలా క్రిటిసిజం ఎదుర్కొంటుంది ఈ మధ్యలో. మీరు చూస్తే వాళ్ళ రిపోర్టింగ్ కానీ, వాళ్ళ ఒక బయాస్డ్ వే ఆఫ్ రిపోర్టింగ్ థింగ్స్ కానీ, అవన్నీ కూడా ఖండించాల్సిన అంశాలు. కాబట్టి ఈ సైబర్ వార్ఫైర్ లో భాగంగా ఈ విధమైన యూట్యూబ్ ఛానల్స్ ని బ్యాన్ చేయడం అన్నది ఇట్ ఈస్ క్వైట్ వెల్కమింగ్. ఇంకా పెద్ద ఎత్తున వీటన్నిటిని ఐడెంటిఫై చేసి భారతదేశం చేయగలగాలి. ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ 8-fold స్ట్రాటజీ అని నేను అంటాను. సరే, అయితే బీబీసీ మీద ఎక్స్ట్రీమ్ వెళ్ళడానికి ఏమైనా అవకాశం ఉంది? ఎందుకంటే ఇది పదే పదే రిపీట్ చేస్తూ వస్తున్నారు. గడిచిన 2-3 ఏళ్ళలో కూడా గోవధ గురించి అవహేళన చేస్తూ వచ్చిన వ్యాస పరంపర కూడా బీబీసీని మనం చూడొచ్చు. దేశం విడిచిపెట్టి వెళ్ళిపోమని చెప్పే అవకాశం ఉందా? మీరు మీ షట్టర్లు మూసేసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోండి అని, అంటే మరీ మితిమీరితే? డెఫినెట్ గా. ఎందుకంటే మీరు చూసుకుంటే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ యాక్ట్ అని ఒకటి ఉంది. అందులో ఈవెన్ మన ఓన్ ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేసే వాటిని కూడా మనం టెంపరీగా క్లోజ్ చేయవచ్చు. ఈవెన్ యాజ్ డీసీపీస్ మేము చేసేవాళ్ళం అప్పుడప్పుడు. ఏదైనా బాంబేలో కానీ మిగతా మహారాష్ట్రలో ఉన్నప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ సంస్థ మనం చెప్పినా కూడా వినకుంటే వాళ్ళ తాత్కాలికంగా వాళ్ళ ప్రసారాలను నిలుపు చేయడానికి కూడా ఆ చట్టంలో మనకు ప్రొవిజన్. సో ఆ విధమైన ప్రొవిజన్ ని మనం డెఫినెట్ గా ఉపయోగించవచ్చు, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే అల్టిమేట్ గా ఆర్గనైజేషన్ కానీ, సంస్థ ఏదైనా కానీ ఫైనల్ గా భారతదేశంలో ఉంటూ మనకు విరుద్ధంగా పనిచేయడం అంటే అటువంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఆ విధంగా ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుని, అంటే ఇప్పుడు చేస్తున్న ఏదైతే ఉందో వారికి వార్నింగ్స్ అవి ఇవ్వడం జరిగింది. ఇఫ్ దే డోంట్ మెండ్ దేర్ వేస్, డెఫినెట్లీ యూ హ్యావ్ ది లెజిస్లేషన్ టు డూ ఇట్, యూ హ్యావ్ ది యాక్ట్ టు వాళ్ళను స్టాప్ చేయడానికి కూడా మన దగ్గర వీ హ్యావ్ ఆల్ ది లీగల్ బ్యాకింగ్ ఉందన్నమాట. సో ఆ విధంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. 100% వీ కెన్ ఆల్వేస్ టేక్.
బికాస్ దేశం యొక్క సార్వభౌమత, దేశం యొక్క ఇంటిగ్రిటీ, ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. సో ఎదుటివారు పాటించుకుంటే మనం కూడా పాటించాల్సిన అవసరం లేదు అన్నది మనందరికీ స్పష్టంగా తెలుసు. ఆ విధంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. చాలా విషయాలు ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేసాం. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ మీద దాడి చేస్తామని ఒక ఇంప్రెషన్ ఇచ్చి ఏ శ్రీలంక నుంచో కొట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గగనతనాల్ని మూసేసాం, జల మార్గాల్లో బంధనం చేశాం అని విర్రవీగే పరిస్థితుల నుంచి మనల్ని కొంచెం గందరగోళంలోకి నెట్టేసి మనం ఊహించని అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి మన మీద అటాక్ చేయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ యుఎస్ నావీ సీల్స్ పట్టుకున్న అతను నిజంగా అతను మనం అనుకుంటున్న టెర్రరిస్టనా మరొకట, ఈ సందేహాలు కూడా. అంటే ఒక వ్యక్తి మీదో సంస్థ మీదో అనుమానాలు, ఒక దేశం మీద అనుమానాలు ఉన్నప్పుడు అవి బలంగా చాలా సందర్భాల్లో నిజమైనప్పుడు వాళ్ళు నిజం చెప్పిన నమ్మే పరిస్థితి. హఫీజ్ సయ్యద్ నిజంగా హఫీజ్ సయ్యదేనా లేకపోతే మరొక అతని క్లోనా అలాంటి వాడిని ఏమైనా తయారు చేసి పంపించారా? ఈ పాసిబిలిటీని కూడా మనం రూల్ అవుట్ చేయం. చాలా సందేహాలని పాకిస్తాన్ మన మీద వదిలేసింది, అంటే గందరగోళంలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇలాంటివి 1970s నుంచి చూస్తూ వస్తున్న భారత్ అప్రమత్తంగానే ఉంది, సమాంతరంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థని పెంచుకుంది. కాబట్టి మనం అప్రమత్తంగానే ఉన్నాం, ప్రజానీకం కూడా అప్రమత్తంగానే ఉండి తీరాలి ఇప్పుడున్న క్లిష్ట సమయాల్లో.